ఇన్నాళ్ళు ఊరిస్తూ వచ్చిన రైతు రుణమాఫీలో కాంగ్రెస్ సర్కార్ తన మాయాజాలం చూపెట్టింది. దాదాపు 40 లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్ చేసింది. అసలు రైతుల సంఖ్య, నిధులపై ప్రభుత్వం వింత లెక్కలు చెప్తోంది. 70 లక్షల మందికి ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్న ప్రభుత్వం ఇస్తున్నది మాత్రం కేవలం 32 లక్షల మందికి అని తేటతెల్లమైంది. ఈ లెక్కలపై సీఎం తుమ్మల విరుద్ధ ప్రకటనలు చేయడమే దీనికి నిదర్శనం. రైతు రుణమాఫీ అర్హుల సంఖ్యలో సర్కారు భారీ కోత పెట్టింది. బుధవారం రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న ఒక అధికారి వద్ద ఉన్న డాక్యుమెంట్ ప్రకారం ప్రభుత్వం రుణమాఫీ చేయబోయే రైతుల సంఖ్య 32.50 లక్షల మంది మాత్రమే. ఇందుకు అవసరమయ్యే నిధులు 27,000 కోట్ల రూపాయలు మాత్రమేనని తెలిసిందే. దీంతో రుణమాఫీపై ప్రభుత్వం చెప్పిన లెక్కలు పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది. అధికారుల జాబితా ప్రకారం 2 లక్షల వరకు రుణమాఫీకి 32.50 లక్షల మంది అర్హులని తేల్చగా 24.4 లక్షల కుటుంబాలకు మాత్రమే వర్తించనుంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఎలాంటి కోతలు విధించకుండా పాస్ పుస్తకాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే 70 లక్షల రుణ ఖాతా కలిగిన రైతులకు ఎంతో కొంత రుణం మాఫీ కావాలి. కానీ సుమారు 32.5 లక్షల నుంచి 37.5 లక్షల మందికి కోత పెడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం 45% మందికి మాత్రమే రుణమాఫీ చేస్తుండగా 55% మందికి మొండి చేయి చూపిస్తోంది. ఈ రుణమాఫీకి 31,000 కోట్ల అవసరమని ప్రభుత్వం చెబుతుంది. కానీ డాక్యుమెంట్ ప్రకారం 28,000 కోట్లతో రుణమాఫీ పూర్తి చేయనున్నట్టు తెలిసింది. రుణమాఫీని 4 స్లాబులుగా విభజించి తొలి 3 స్లాబులకు 6,000 కోట్ల చొప్పున, చివరి స్లాబ్కు 9,000 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన 4 స్లాబ్లకు కలిసి ఇస్తున్నది 27,000 కోట్లే. ప్రతి స్లాబ్లో అర్జీలు, తప్పొప్పులు, వాటి పరిష్కారానికి సంబంధించి 1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. కానీ ఈ పరిస్థితి రాదనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో ఉన్న రైతులకు సమస్య ఎదురైతే అప్పటికే కేటాయించిన నిధుల నుంచే ఆ సమస్య పరిష్కారం అవుతుందని, అదనపు నిధులతో అవసరం లేదని చెబుతున్నారు. ఒకసారి జాబితాలో లేని రైతులకు రుణమాఫీ కావటం దాదాపు అసాధ్యమంటున్నారు. అలాంటప్పుడు అదనంగా కేటాయించిన నిధులు పేరుకే తప్ప వాటిని వాడేది లేదని చెబుతున్నారు. దీని ప్రకారం 2 లక్షల రుణమాఫీపై ప్రభుత్వం చెబుతున్నట్లుగా 31,000 కోట్లతో కాకుండా 27,000 కోట్లతోనే సరిపెట్టే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే రుణమాఫీ అర్హుల సంఖ్యలో తేడా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో 1,00,000 వరకు రుణమాఫీ చేసింది. అప్పుడు 35.31 లక్షల మందికి రుణమాఫీ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నప్పటికీ అర్హుల సంఖ్య 32.5 లక్షలకు గానే ఉండటం అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మంత్రి తుమ్మల చెప్పిన లెక్క ప్రకారం 44 లక్షల మంది రైతులు ఉన్నారనుకుంటే బీఆర్ఎస్ తో పోల్చితే 8.69 లక్షల మంది రైతులు మాత్రమే అదనంగా ఉన్నారు. బీఆర్ఎస్ సర్కార్ 1,00,000 వరకు రుణమాఫీ చేస్తే 35.31 లక్షల మందికి లబ్ధి చేకూరగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తే 32.5 లక్షల మందికే లబ్ధి చేకూరుతుండటం అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి కోతలు లేకుండా పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం తెర వెనుక అడ్డదిడ్డంగా కోతలు పెడుతున్నాయి. రేషన్ కార్డు లేని వారికి ప్రభుత్వ ఉద్యోగులకు మాఫీ చేయడం లేదు. గురువారం 1,00,000 వరకు రుణమాఫీ చేయగా రేషన్ కార్డు లేని రైతు కుటుంబాలకు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు మాఫీ కాలేదు. ఈ కుటుంబాల రైతులు ఏఈఓల వద్దకు వెళ్లి ఆరా తీయగా వాళ్ళ ఆధార్ నెంబర్తో పరిశీలిస్తే రేషన్ కార్డు లేదని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారంటూ చూపిస్తోంది. ఈ విధంగా ప్రభుత్వం కోతలు లేవంటూనే అర్హుల సంఖ్యను కుదిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన లెక్కల ప్రకారం కాస్త అటు ఇటుగా రాష్ట్రంలో సగటున 6 లక్షల మందికి రుణమాఫీ కావాలి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య, అవసరమయ్యే నిధుల లెక్కను ప్రభుత్వం దాస్తున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటికి బలం చేకూర్చుతూ సర్కార్ సిద్ధం చేసిన లెక్క బట్టబయలైంది. రుణమాఫీపై సర్కార్ పైకి చెబుతున్న లెక్కలు వేరేలా ఉండగా అసలు లెక్కలు మరోలా ఉన్నాయి.